అందరికీ నమస్కారం అండి. మరి నా పేరు ప్రసాద్, మాది కడప. ఆల్రెడీగా ఒక వీడియో పెట్టానండి, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ కూడా మన యొక్క బస్సులలో దివ్యాంగులకు సంబంధించింది ఏ మార్పు కలగలేదండి. కానీ అధికారులలో కొద్దిగా మార్పు వచ్చినప్పటికీ ప్యాసింజర్లలో మాత్రం మార్పు రావడం లేదు. తర్వాత కొంతమందిలో కూడా మార్పు రాలేదు. దాని గురించి నేను ఈరోజు మీకు తెలియపరుస్తాను. మొదటిగా నేను కడప బస్ స్టాండ్లో రాయచోటికి వెళ్ళాలని నేను బస్ ఎక్కడానికి వెళ్ళినప్పుడు అక్కడ మన దివ్యాంగుల సీట్లలో ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు వారు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు కండక్టర్ గారు చెప్పాలి, మేము మధ్యలో లేగము అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేశారండి. సరేలే అని చెప్పి, అప్పుడు డ్రైవర్ లేరు, కండక్టర్ లేరండి, ఎక్కడికో బయటికి వెళ్ళారు. నేను అక్కడ ఎంక్వైరీ కాడికి వెళ్ళి ఒక మేడం గారు కూర్చున్నప్పుడు మరి ఆ మేడం గారు వచ్చి చక్కగా రెస్పాన్స్లు అయ్యారండి. పాపం వచ్చారు, అయ్యా మీరు లెగవన్నప్పుడు వారికి కూడా ఇతను చెప్పిన జవాబు ఏంటంటే, మాకు కండక్టర్ చెప్పాలండి, ఎక్కేటప్పుడు చెప్పాలి, మేము ఇప్పుడు దిగము అన్నట్టుగా మాట్లాడారు. నేను అన్నాను, మేడం సర్లేండి మేడం, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పి కడప బస్ స్టాండ్లో పోలీసు వారి కౌంటర్ ఉంది కదండి, ఆ లాస్ట్ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ పోలీసు వారు దగ్గరికి వెళ్ళి ఇట్లా పరిస్థితి సార్ అన్నప్పుడు వారు మొదటగా రాలేదండి. తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చి వాళ్ళు నాతో మాట్లాడిన వ్యక్తి అక్కడ లేడండి, కింద ఉన్నాడు. ఈ పోలీసు వారేమో కూర్చోమంటున్నారు. నేను ఎలా కూర్చోవాలండి? సరే సార్ ఒక్క నిమిషం సార్, ఆ వ్యక్తి వచ్చిందాకా ఉండండి సార్ అని చెప్పాను. మరి ఆ వ్యక్తి వచ్చి అతనికి కూడా కానిస్టేబుల్ కూడా ఇదే మాట చెప్పారు, ఏమని, మా కండక్టర్ గారు చెప్పాలి సార్, మాకు చెప్పకపోతే మేము లెగము అన్నట్టుగా మాట్లాడారు. మొదటగా పోలీసు వారు మనకు బాగా సపోర్ట్ మాట్లాడారు. అయ్యా అదేం లేదు, బోర్డు ఉంది కదా, బోర్డు చూసాను ఇవ్వాలి, మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అన్నప్పుడు, సర్లేండి మేము ముగ్గురు ఉన్నాము, మేము ముగ్గురు అడ్జస్ట్మెంట్ అవుతాము అంటే వెంటనే పోలీసు వారు ఓకే అన్నారు. ఏమండి మన దివ్యాంగ సీట్లలో ఏమండి ఇద్దరు నార్మల్ వ్యక్తులు ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ అడ్జస్ట్ చేసుకోగలుగుతారండి? వాళ్ళు చెప్పడం ఏంది, వీళ్ళు ఓకే అనడం ఏందండి? సరే అయినప్పటికీ ఈ యొక్క కానిస్టేబుల్ గారు పోతా ఉన్నప్పుడు ఈ వ్యక్తి నాతో మాట్లాడిన వ్యక్తి, సార్ ఈ దివ్యాంగులందరూ ఇంతే సార్, వీళ్ళు మారరు ఏమండి అన్నట్టుగా మాట్లాడారని నేను విన్నాను. సరే అడికి అయిపోయింది. నేనేం అడుగుతున్నానంటే, అధికారులారా, మరి నాయకులారా, పెద్దలారా, మన దివ్యాంగుల యొక్క బాధ మీకు అర్థం కావడం లేదా? మీ మనసు చలించడం లేదా? బస్టాండ్లలో అతడు ఏమని ప్రశ్నకు జవాబిస్తున్నాడు, మాకు కండక్టర్ చెప్పడం లేదని ఒక మాట చెప్తున్నాడు. అంటే కండక్టర్ గారు చెప్పాలంట ఆ సీట్లలో. అవునండి, అది కూడా వాస్తవమే, మనం ఆలోచించాలా. మరి సీట్లలో కూర్చున్నప్పుడు, అయ్యా ఈ దివ్యాంగుల సీటు, ఎవరైనా వచ్చినప్పుడు మీరు లెగాలి, ఒకవేళ రాని పక్షంలో మీరు కూర్చోవచ్చు అన్నట్టుగా చెప్తే వాళ్ళకి అవగాహన వస్తుంది. ఒకటి. రెండవది, ప్రతి బస్టాండ్లలో ఏమండి, జిల్లా బస్టాండ్లు కావచ్చు, మండల బస్టాండ్లు కావచ్చు, ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం అండి బస్టాండ్లో అనౌన్స్మెంట్ మనం వింటూ ఉంటాం. ప్రతి బస్సు పలానా చోట నుంచి పలానా చోట పోతుంది, లేక జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, లేదా బస్టాండ్లలో ప్రయాణికులు తప్ప బయట వ్యక్తులు రాకూడదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అవునా? దానితో పాటు మనకు సంబంధించింది దివ్యాంగులు కేటాయించిన సీట్లలో వాళ్ళని కూర్చొనిద్దాం, వాళ్ళని గౌరవిద్దాం అన్నట్టుగా ప్రతి బస్టాండ్లలో అనౌన్స్మెంట్ చేపిస్తే, ప్రతి బస్టాండ్లలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి ఏమండి అనౌన్స్మెంట్ చేపిస్తే మార్పు రావచ్చండి. ఓకేనా? అంటే ఇలా మార్పు రావాలంటే మొదటగా నాయకులారా, వికలాంగులకు సంబంధించిన నాయకులు అనేక మంది ఉన్నారండి ఆంధ్రప్రదేశ్లో. ఒక కడప జిల్లాలోనే ఎంతమంది నాయకులు ఉన్నారు, ప్రొద్దుటూరులో ఉన్నారు, బద్వేలో ఉన్నారు, అనేక చోట్ల ఉన్నారు. మీరందరూ ఏం చేస్తున్నారు, నేను క్వశ్చన్ వేస్తున్నా. అందరు కలిసి అధికారుల దగ్గరికి వెళ్ళండి, నాయకుల దగ్గరికి వెళ్ళండి. అయ్యా ఇది పరిస్థితి, మేము ఆల్రెడీగా మీకు మా బాధ విన్నవించుకున్నాం, మీరు మాకు సపోర్ట్ చేశారు, మాకు ఉచిత బస్సులు సౌకర్యం కల్పించారు, బాగానే ఉంది. మాకు ఇంకా, ఎందుకంటే దివ్యాంగులు నడవలేని వారు ఉంటారండి, వారి పరిస్థితి ఏంటి, వారికి ఇచ్చిన సీట్లలో వాళ్ళని కూర్చోటట్టుగా మీరు ఏర్పాటు చేయండి. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే కండక్టర్ గారు చెప్పాలా, డ్రైవర్ చెప్పాలని వాళ్ళు మాట్లాడుతున్నారు జవాబులు. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి అని వారికి అర్థమయ్యేట్టు చెప్తే, వాళ్ళకి ఇది కూడా చెప్పాలి మీరేమని, అయ్యా
ప్రతి బస్టాండ్లలో దివ్యాంగులకు సంబంధించిన అనౌన్స్మెంట్ మీరు చేయించాలి. ఓకేనా? అన్ని అనౌన్స్మెంట్లు చేస్తారండి. కొద్దిగా అలవాటు అయిన దాకా అనౌన్స్మెంట్ చేపిస్తే ఏమవుతుందండి? ఓకే, లేదు అనౌన్స్మెంట్ చేయలేరు, మన దివ్యాంగులు కూర్చోబెట్టమనండి. చెప్పేవాళ్ళు చెప్తా అంటారు, ఒక మైక్ ఇవ్వండి. లేదు మనమే బాక్స్ కొనుక్కుందాం, మనమే మైక్ పెట్టుకుని మనమే చెప్దాం. కౌంటర్ పక్కన దివ్యాంగులు కేటాయించిన స్థలాల్లో వాళ్ళని కూర్చొనిద్దాం, వాళ్ళని గౌరవిద్దాం. ఎవరైనా దివ్యాంగుల సీట్లలో ఎవరైనా కూర్చొని వారికి ఏమండి శిక్ష విధించబడును, లేదా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వబడును, లేదా వాళ్ళని ఉన్నట్టు మధ్యలో లేపబడును అని ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తే మార్పు వస్తుందండి. ఇవన్నీ నాయకులారా, పెద్దలారా మీరు చెప్పాలా. ఆర్టీసీ వారితో కలవాలి, జిఎంతో కలవాలి, డిఎంతో కలవాలి, అందరితో కలిసి ఇవన్నీ మీరు చెప్తే వాళ్ళ మార్పు వస్తుందండి. కానీ ప్రభుత్వం ఏమంటుంది, దివ్యాంగుల సీట్లలో ఎవరైనా కూర్చోకూడదు అని చెప్తుంది. మరి ఇన్ని జరుగుతున్నా కూడా మరి ఏం చేస్తుంది? ఒక్కసారి ఆలోచన చేయాలి. దయచేసి ఈ మాటలు మీరు అపార్థం చేసుకోవద్దండి. నేను అనుభవించిన కాబట్టి చెప్తున్నానండి. ఓకేనా? ఇది రెండో వీడియో నేను పెట్టడం. ఏమండి, నేనంటే నడవగలుగుతా, చేయగలుగుతా. నడవలేని వారు చాలామంది బాధపడుతున్నారండి. వాళ్ళు కూర్చోలేరు. ఏమండి, వాళ్ళకి వాళ్ళ సీట్లలో మనం కూర్చోకుండా నార్మల్ వ్యక్తులు కూర్చొని ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ దివ్యాంగుల సీట్లను ఎందుకు రాయాలండి? కాబట్టి మీరు గమనించండి, ప్రతి బస్టాండ్లలో అనౌన్స్మెంట్ జరిగితేనే మనకు న్యాయం జరుగుతుందని నేను కోరుతూ నా మాటలు ముగిస్తున్నానండి. అందరికి నమస్కారం. జై వికలాంగ్, జై జై వికలాంగ్. హలో 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 నిజమా? దసరాకి తెమ్మంటావా? నేను ఎవరినో కొన్ని తెచ్చాను, ఇస్తాను పాత పక్షంలో. ఇష్టంలో తెమ్మంటే తెచ్చా. సరే సరే. అంటే కాదు, నేను ఎత్తుకుంటా చెప్పిన. సార్ నమస్తే. అతను ఆ స్టాప్ చెప్తారా కూడా వినలేదు సార్. ఆయన మేము రిజర్వ్ చేసుకున్నాం కదా, మాకు చెప్పొచ్చు కదా అని అంటున్నాడు. ఎవరు లేరు సార్, అందుకని మీ దగ్గరికి వచ్చాను నేను. మాకు ఇవ్వడం వల్ల స్టాప్ కూడా వినాలి కదా, వాళ్ళు ప్యాసింజర్ ఎవరైనా కానీ సార్. న్యాయం చేస్తాను వచ్చినాను సార్. చిత్తూరు ప్రొద్దుటూరు సార్. సార్ మీరు అడగండి, అదే రిక్వెస్ట్ అడగండి.
సార్ నేను ఏమంటున్నా అంటే ఇంతకుముందు ఉండేది ఇప్పుడు కూడా జీవో మారిపోయింది. కంపల్సరీగా మాకు ఇవ్వాలి, దివ్యాంగులకు ఇవ్వాలి. మీరు చేయండి, తర్వాత ఏం చేయాలో నేను చేసుకుంటా. నేను ఒక నాయకుడిని. ఇదే రూల్స్ మారదు. మా దివ్యాంగులు మాకు కేటాయించకపోతే ఎందుకు సార్? ఇంకా కూర్చుంది వీళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళకు కేటాయించిన సీట్ కూర్చోబెట్టాలి. ఎందుకంటే బోర్డు లేకపోతే మేము అడగం సార్. ఇది వృద్ధులే, ఇది మాది దివ్యాంగులు. వాళ్ళ స్టాప్ మాట కూడా లేదు బట్టి ఎందుకు వాళ్ళు తమ్ముడు ఎవరు పెట్టుకునేది సీటు? ఒకరు అడ్జస్ట్ అయ్యి కూర్చోండి, అతనికి ఇబ్బంది పెట్టకుండా. ఉంది, నేను రిక్వెస్ట్ చేసా. నేను చెప్పేసిన మీద వాళ్ళు ఏదో చిత్తూరు, నేను అన్నా నాది కూడా ఇదే అత్త కాదు మీద లేదు సార్. ఇంకొకరు ఉండాలి, నేను ఒకరిని ఉండాలి దీంట్లో. నేను చెప్పేది ఆయన కూర్చోబెట్టు, పక్కన మీరు ఒకరు అడ్జస్ట్ అయ్యి కూర్చోండి. ఏమి అట్లా ఇబ్బంది ఏమి? కూర్చో. వాళ్ళు రాలేదు సార్ మళ్ళీ. ఎందుకంటే ఇంతకుముందు జీవో గారు ఇప్పుడు జీవో కంపల్సరీ ఇవ్వాలి మనకు. వాళ్ళని ఆయన వికలాంగు కూర్చోవాలి. నువ్వు ఇక్కడ ఎక్కినవా? ఎక్కడ ఎక్కినా? చిత్తూరు కడప నుంచి వస్తున్నా సార్. టికెట్ ఏదో టికెట్ ఇంకొకరు ఎవరో ఒకరు అడ్జస్ట్ అయ్యి మనం మానవత్వ దృక్పథంలో చెప్తాను. అతను నిలబడుకోలేడు కాబట్టి దివ్యాంగులు సార్ రిక్వెస్ట్ చేసిన ఒకరు కూర్చోండి. ముగ్గురు అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ముగ్గురు అడ్జస్ట్ చేసుకుంటాం అంతే. ఏం కాదు, కూర్చో. అంతే మించి ఏం చేయలేం. నువ్వు కూర్చో, నువ్వు కూర్చోండా. బ్యాగ్ తీసుకో, కూర్చోని. నేను అతన్ని కాదని మనం చెప్పేది లేదు. అంటే కాదులే, వాళ్ళకు కేటాయించిన సీటు గౌరవం అంతే. మనమేమో అతను భయపడి కాదు, వాళ్ళకి కాదు, గౌరవంతో. ఎందుకంటే మేము నిలబడలేము కాబట్టి మేము అంతే. మీకు కావాలంటే మా సర్టిఫికేట్ చూసుకోండి, మా కార్డు చూసుకోండి. చెప్తున్నా మీకు. వారికి వాదం చేయకూడదు.